పోలీసులేమో మేము ఢిల్లీలో సెర్చ్ చేస్తున్నాం, మేము ఎక్కడో సెర్చ్ చేస్తున్నాం అని చెప్తారు. ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి మాట ఏంది? ఆయన మాకు దొరికిండు, ఆయన వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయిండు, అక్కడికి ఇక్కడ పోయిండు, మేము ఆయనను దొరకబట్టి ఆయనను మేము అదుపులోకి తీసుకున్నాం. చూడండి ఏం చెప్తారు? టు కరీంనగర్, టీమ్స్ వర్ వెంట్ టు కరీంనగర్, ఢిల్లీ అండ్ అదర్ ప్లేసెస్. మేము అక్కడికి ఇక్కడ తిరిగినాం, వాళ్ళ ఇంట్లో కూడా మేము పూర్తి స్థాయిలో చూసినాం, వాళ్ళ ఇంట్లో కూడా లేడు. అప్పుడు ఏ లుకౌట్ సర్క్యులర్ నోటీస్ ఇచ్చినాం, లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చినాం. ఆ తర్వాత మాకు ఆయన కంటపడ్డాడు, దొరికిండు. ఆయన దొరకడంతో ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకున్నాం, అరెస్ట్ చేసినాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ చెప్తున్నటువంటి మాట మేమే పట్టుకున్నాం అంటున్నాడు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? బండి సాయి భైరత్కి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? లేదు ఎవరు పట్టుకోలేదు, మేమే అప్పగించినాం, మేమే లొంగిపోమ్మని చెప్పినాం. స్వయంగా బండి సాయి భైరత్ పోలీసులకు లొంగిపోయిండు. ఆయనే పోయి పోలీసులకు నేను విచారణకు వస్తా అని చెప్పిండు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలా? అంటే ఒక మైనర్ అమ్మాయి బయటకు వచ్చి ఫలాని వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టినని చెప్తే కూడా పోలీసులు పట్టించుకోలేదు అంటే ఏందన్నట్టు? 8, 9, 10 ముఖ్యమంత్రి ఏమో 11, 12వ తారీఖు ఫోన్ చేస్తాడు, డీజీపీ సార్కి ఫోన్ చేసి, డీజీపీ గారు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతారు. ముఖ్యమంత్రి గారు అడిగితే డీజీపీ గారు సమాధానం ఏమని చెప్తారు? లేదు సార్, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి మీటింగ్ ఉన్నది కాబట్టి ఆ భద్రతలో మేము బాగా బిజీ ఉంటుండే కాబట్టి మేము యాక్షన్ తీసుకోలేకపోయినాం, ఇప్పుడు మేము ఖచ్చితంగా విచారణ చేస్తామని డీజీపీ సార్ చెప్తాడు. రేవంత్ రెడ్డి ఏమో అసలు ఏం జరిగింది ఈ కేసు గురించి డీటెయిల్స్ చెప్పమంటే అప్పుడు డీజీపీ సార్ డీటెయిల్స్ చెప్తాడు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి తెలంగాణ లేడు కదా, బీహార్లో ఉన్నాడు కదా, అందుకే అన్ని తెలుసుకోవాలా. 2-3 రోజుల నుండి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంటే రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి అప్స్కాండింగ్లో ఉన్నాడు, పరారిలో ఉన్నాడని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ బండి సాయి భగీరథ్ ప్లేస్లో ఇంకో వేరే ఒక సాధారణ వ్యక్తి, ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇదే కేసులో కనుక ఉంటే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ 30 నిమిషాలు, గంటలోనే అరెస్ట్ చేస్తుండే పోలీసులు తలుచుకుంటే పెద్ద లెక్కన అండి ఒక నిందితుని అరెస్ట్ చేయడం? ఒక పెద్ద లెక్కన? ఏ బొక్కలో దాక్కున్న పోలీసులు పట్టుకొని వస్తారు. ఢిల్లీకి పోయినా, బీహార్ పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా పోలీసులు ఈజీగా పట్టుకొని వస్తారు. ఇప్పుడు అంత ఎందుకండి? ఐబొమ్మ రవి ఆయన ఏడనో ఉన్నాడు, పట్టుకొని రాలే, వీడికి వచ్చిన తర్వాత వెంటనే అరెస్ట్ చేయాలి అంటే కాల్ డేటా, సీడీఆర్, అదోటి ఇదోటి లొకేషన్ తీసి అరెస్ట్ చేసినారు కదా. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణకు రావాలని చెప్పి అమెరికాల నుండి లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి తీసుకుని వచ్చారు. బండి భగీరథ్ మీకు దొరకలేదా? బండి భగీరథ్ 8 రోజుల నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటే మీకు దొరకలేదంటే ఎంత విచిత్రం! రేవంత్ రెడ్డి ఎంత ఫెయిల్ అయినట్టు.